కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లించుకుంటాం ప్రభు. నాయన ఇప్పటి వరకు ప్రభా నాయన మీరు మాకు బోధించిన ఆ వాక్కును బట్టి మీకు స్తోత్రము చెల్లించుకుంటాం. మీ దాసుడు మీరు నిలబెట్టుకుని ప్రభు నాయన ఆయనకి ఇచ్చిన బలాన్ని శక్తిని బట్టి మీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభు. బలవంతుడా ఇంకా బిడ్డని బలపరచు స్థిరపరచుమని అడుగుతున్నాం తండ్రి. తల నుంచి అరికాల వరకు ప్రభు నాయన సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం కూడా దయచేయండి. అలాగే నా ప్రభు నాయన నీ బిడ్డల ప్రభు నాయన అనుదినము నా ప్రభు నీ పరిశుద్ధమైన సన్నిధికి వచ్చి నీ వాకు స్వరము వింటున్న ప్రతి బిడ్డని పేరు పేరు చెప్పున దీవించు ఆశీర్వదించండి. నీ రాకడ కొరకు సిద్ధపరచండి. మరొకసారి నీ వాకు స్వరము నా ప్రభు నాయన మాకు వినిపించుమని, అలాగే నా ప్రభు వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనస్సు కూడా మాకు దయచేయమని, ప్రతి బిడ్డ మీద నీ ఆత్మ సంచారము దయచేయమని ప్రభు నాయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడమ్మా. ఎలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో ఏలనగా సమస్తము మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దేవుడు కృప అనేది ఎవరు? దేవుని యొక్క కృప ప్రత్యక్షమయ్యాడంట. ఆ ప్రత్యక్షమైన కృప గురించి ఈ దినము మనం మాట్లాడబోతున్నాం. దేవుని యొక్క కృప గురించి ఈ దినం మాట్లాడబోతున్నాం. ఇప్పుడు కృప ప్రత్యక్షమైనది అని చెప్తున్నప్పుడు అంటే ఇంతకు ముందు కృప ఉందా లేదా? ఉంది. కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే 144 కీర్తనలో 2వ అధ్యాయంలో ఆయన దేవుడి గురించి మాట్లాడుతూ ఆయన కృపానిధి కలిగిన వాడు అని చెప్తున్నాడు. కృపానిధి ఆమేన్. కృపానిధి కలిగిన వాడు అని చెప్తున్నాడు కీర్తనకారుడు. ఇప్పుడు దేవుడు కృప అనేది చాలా మీద ఉండేది. పాత నిబంధనలో చాలా మంది మీద ఉండేది కృప, కానీ అది కొందరి మీదే. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ కృప ఏమైందంటే దేవుడు ప్రత్యక్షపరిచాడు. అందుకే మోషే ద్వారా ఏమొచ్చింది? ధర్మశాస్త్రం వచ్చింది. ద్వారా కృప వచ్చింది. ఆమేన్. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యము మనకి ప్రత్యేకంగా దేవుడు ఆయన సంపూర్ణతగా ఆయన్ని పంపించాడు. ఆయనే సత్యమై ఉన్నాడు, ఆయనే దేవుని యొక్క కృప అయి ఉన్నాడు. ఈ కృప ఏమవుతుందంటే దేవుడు మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్షమై మనకి ఆ కృప లభించేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఈ కృపని మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకే ఆయన్ని కృపకు మూలమైన ఆత్మ. ఎబ్రిల్ రాసిన పత్రిక 10:29 ప్రకారంగా ఆయన కృపకు మూలమైన ఆత్మ. ఇప్పుడు దేవుడు కృపానిధి కలిగిన వాడైతే మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సత్య సంపూర్ణుడు. అవునా? అలాగే ఇప్పుడు దేవుని యొక్క కృప మనకి లభించుటకై ఆయన కుమారుని పంపించాడు. అంటే కృప అంటే ఏంటి? యాక్చువల్గా ఎవరన్నా చెప్పగలరమ్మా కృప అంటే ఏంటో? కృప అనే పదము ఏంటది? ఆయన అర్హత లేని వారికి ఆయన దయ, కనికరము, ఏమన్ ఇంకా అనేక ప్రేమ, ఆయన ప్రేమను కూడా కుమ్మరిస్తున్నాడు కదా. అవునా? నీకు ఈ యొక్క క్రైస్తవ జీవితానికి నడవటానికి కూడా నీకు కృప కావాలి. నీకు రక్షణ కొరకే కృప కాదు, అలాగే క్రైస్తవ జీవితానికి కూడా ఈ యొక్క బంధకాల్లో చాలా మంది ఉన్నారు, కృప కావాలి.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కృప కావాలి. వ్యాధిల్లో ఉన్నారు, కృప కావాలి. మనము అనుదినము బలపరుచుకుంటూ ఉండాలంటే మనకు కృప కావాలి. ప్రతి వాటికి దేవుడు కృప ఎమ్మడి కృప మనకి అనుగ్రహిస్తున్నాడని చెప్తున్నాడు. ఆమేన్. ఈ కృప ఏం చేస్తుందంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ కృప నీకు పనిచేస్తుంది, నిన్ని లేవనెత్తుతుంది. అది కేవలము దేవుని కృప. ఆయన రక్షణ విధానమే కాదు నీకు ఇచ్చింది కృప, కానీ ఈ క్రైస్తవ జీవితాన్ని మీరు నడవటానికి కూడా, మీరు బలపరచడానికి కూడా ఆయన ఏం చేస్తాడంటే కృప ఎంబడి నీకు కృప అనుగ్రహిస్తున్నాడు. అనుదినము నువ్వు బ్రతుకున్నావంటే దేవుని కృప. నువ్వు ఒక నూతన దినం చూస్తున్నావంటే దేవుని కృప. నువ్వు ఏమై ఉన్నావో దాన్ని బట్టి అది దేవుని కృపనే. ఆమేన్. ఏమేన్ మనం ఏమి చేయలేదమ్మా, మనకి అర్హత లేదు, ఆ కృప పొందడానికి కూడా అర్హత లేదు. అయినా కూడా ఆయన కృప మనకి అనుగ్రహిస్తాడని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. అందుకే దేవుని సంగమా మనం కృపలో నిలిచి ఉంటున్నామని చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడి సన్నిధిలో నిలవాలన్నా నీకు కృప కావాలి, అవునా కాదా? అవును, ఏమా అవునండి. కావాలండి. దేవుడి సన్నిధిలోకి నువ్వు వెళ్ళిపోగలవా? లేదు. లేదు. ఒకప్పుడైతే కృపనే. ఒక మనిషి, అది కూడా ప్రధాన యాజకుడు ఏం పరిశుద్ధ చేస్తున్నాడు? స్థలంలోనికి యొక్క రక్తముతో ఒక్కసారి ఆయన దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ఆ రక్తాన్ని ప్రోక్షించి మందసం మీద ఆయన బయటికి వస్తున్నాడు. అందరి పాపాలు కానీ ఈ దినాన దేవుడు కృప ఎలాంటిదంటే ప్రతి వారు, అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన వారు, ఆయన ప్రభుగా అంగీకరించిన వారు, ఆయన క్రీస్తుగా అంగీకరించిన వారు, వాళ్ళందరూ ఏమవుతున్నారంటే దేవుడు వాళ్ళని నిలబెట్టడానికి ఆయన కృప ఇచ్చున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడమ్మా. రోమీయులు 5:2. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఆమేన్. కృప వలనే నువ్వు నిలిచి ఉన్నావు, విశ్వాసము ద్వారా. ఇప్పుడు మనం దేవుడు సన్నిధిలోకి వెళ్ళాలన్నా, ఆయన పరిశుద్ధమైన అనుభవించాలన్నా, మన విజ్ఞాపన ప్రార్థన కొరకు మనం లోనికి వెళ్ళినా కూడా, ఎక్కడికి ఏం చేసినా కూడా నీకు దేవుడి కృప లేకుండా మనము జీవించలేము. అందుకే మనం ధైర్యంగా మన ప్రభు దగ్గరికి వెళ్ళొచ్చు, ధైర్యంగా తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆ ధైర్యం ఇచ్చిందే ప్రభు. ఆయన రక్తము ద్వారా నిన్ను నీతిమంతుడిగా తీర్చబడటమే కాదు, ఆ రక్తము ద్వారా నిన్ను సమీపంగా తండ్రికి సమీపం తీసుకురావడమే కాదు, కానీ నీకు ఒక ధైర్యం కూడా ఇచ్చాడు. ఏంటదంటే దేవుని యొక్క కృప వలన నువ్వు దేవుడి సన్నిధిలో గాని, లేకపోతే నీ ఆత్మ జీవితంలో నువ్వు నిలిచి ఉండగలుగుతున్నావు. అది కేవలం దేవుని యొక్క కృపనే. ఎందుకంటే కృప నిరంతరము మనకి తోడై ఉంటుంది. బలహీనల్ని బలపరచడానికి, రోగుల్ని స్వస్థపరచడానికి అనేక విధాలుగా కృప పనిచేస్తూ ఉంటుంది మన జీవితంలో. మీకు కనిపించినా కనిపించపోయినా కూడా దేవుడు కృప తన బిడ్డల మీద నిరంతరము నిలిచి ఉంటుంది. ఆ విశ్వాసంతో మనం జీవించాలి. నాపై దేవుడు కృప ఉంది, నా కుటుంబపై దేవుడు కృప ఉంది, నా యొక్క బిడ్డలపై దేవుని యొక్క కృప ఉంది అని మీరు విశ్వసించాలి. వాళ్ళు ఇంకా రక్షణ పొందలేదు, అయినా కూడా దేవుడి కృప వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే దేవుని సంగమా, నీ వలన నువ్వు ఆయన్ని ఎంచుకున్నావు, కుమారుడు, నువ్వు ఏ దినాన కుమారుడు అంగీకరించావో దేవుడు కృప నీ మీద, నీ కుటుంబం మీద నిలిచి ఉంటుంది అంతే. అందుకే పౌల్ గారు ఒక మాట అంటారు, వే సిన్ అబౌండ్స్ గ్రేస్ డిడ్ మచ్ మోర్ అబౌండ్ అంటున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 20-21 వచనం చూడం. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను, ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. ఆమేన్. అందుకే దేవుడి సంగమా, ఎక్కడ పాపము విస్తరించనో అక్కడ ఏమవుతుందంటే దేవుని యొక్క కృప కూడా అపరిమితముగా విస్తరించను.
ఏమన్ ఇట్ మోర్. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే పాపిల్ని అది ఎలాంటి వాడైనా, ఆయన ఎంత నికృష్టుడైనా, ఎలాంటి జీవితము జీవించినా దేవుడు అవన్నీ పట్టించుకోడు. ఆయన చేసేది ఏంటంటే కృప అత్యధికంగా ఆయన ఇచ్చి వాళ్ళని రక్షిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దట్ ఈస్ వై గాడ్స్ గ్రేస్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ సిన్. దేవుని యొక్క కృప నీ పాపం కన్నా గొప్పది. హల్లెలూయా. నువ్వు ఏ విధంగా అయినా దేవుడి సన్నిధిలోకి వెళ్ళినా, ప్రభువా ఇలా నేను చేశాను, నువ్వు తప్పు చేశానంటే కృప ఏం చేస్తుంది? మళ్ళీ తిరిగి నిన్ను నిలబెట్టుకుంటుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే పౌలు గారు కృప గురించి ఎక్కువ మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడు, ఇది వరకు ఏమై ఉన్నాడో ఆయనకి తెలుసు. ఎంత హింసించాడో మనుషుల్ని, ఎంత బాధ కలిగించాడో మనుషుల్ని, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రకటించడానికి వీలు లేదని చెప్పేసి అనేక సార్లు ఆయన చెరసాల్లో పడేయటం గాని, వాళ్ళు హింసించటం గాని, నానా విధాలుగా ఆయన క్రైస్తవులకి విరోధముగానే నిలబడ్డాడు. కానీ దేవుడు కృప ఆయన రక్షించింది. ఆమేన్, హల్లెలూయా. ప్రభు నామానికి హల్లెలూయా. ఆ దేవుడు కృప ఒక దినాన్న ఆయనకి ప్రత్యక్షమై, పౌలా పౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావు, ఎవరు ప్రభువా అని అడిగి, నేను చూడు దేవుడు ఏంటంటే నువ్వు ఎట్టి వారైనా గాని ఆయన ఏమై ఉన్నాడో నీకు ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు. నేను దేవుణ్ణి, నేను ప్రభుని అనంగానే వాళ్ళు వెంటనే వాళ్ళ జీవితాలని వాళ్ళు దేవుడికి సమర్పించుకున్నారు. దట్స్ ద పవర్ ఆఫ్ గ్రేస్. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. మన పౌలు గారు అనేక విషయాలు మీరు చూడండి, కృప సమాధానము మీకు అని రాస్తాడు. ఎందుకు రాస్తాడు? కృప అనుభవించాడు కాబట్టి. ఎట్టి వాడిని దేవుడు ఎలా తీసుకొచ్చాడు, అందుకే చెప్తున్నాడు కదా కొరింథీయులకు రాసిన పత్రిక 15:10 ప్రకారం, నేను ఏమై ఉన్నాను అది కేవలము దేవుని కృప వల్లనే. నేను సేవకుడినైనానంటే దేవుడి కృపనే, నేను అపోస్తులు అయ్యానంటే దేవుని కృపనే, నేను అనేక సూచక క్రియలు చేస్తానంటే దేవుడి కృపనే. కృపకి మనము సాక్షులై ఉండాలి. నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని యొక్క కృపయే. అందుకే బైబిల్ చెప్తుంది, దేవుని సంగమా, వీఆర్ నాట్ అండర్ ద లా, వీఆర్ అండర్ గ్రేస్. మన ధర్మశాస్త్రం కింద మనము లేము, కృప క్రిందనే. రోమిలికి రాసిన పత్రిక 6:14 చూడతారు. 6:14 మీరు కృపకే కాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఆమేన్. పాపము ఎవరి మీద ప్రభుత్వం చేయదు? కృపకే కృపలో, కృప కాలంలో ఉన్న బిడ్డలకి వాళ్ళు ఒక్కసారి దేవుడితో ఎన్కౌంటర్ అయిన తర్వాత వాళ్ళు పాపము జోలికి వెళ్ళరు ఇంకా. ఎందుకంటే అది ప్రభుత్వము చేయదు. ఇట్ విల్ నాట్ రూల్ ఓవర్ యు, ఇట్ డజంట్ హ్యావ్ డొమినియన్ ఓవర్ యు. దానికి ఎలాంటి శక్తి నీ మీద లేదు పాపము, కానీ మనం చేస్తానే ఉంటాం. అందుకే దేవుడి కృప ఇచ్చాడు, దాన్ని జయించే కృప ఇచ్చాడు. మనం ఇప్పుడు ధర్మశాస్త్రం కింద లేము. ఇప్పుడు మనము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు ప్రత్యక్షమయ్యాడు కదా, అవలేదమ్మా? అవునే అయ్యారు. ఆయన సమస్తము చేసి ఆయన తండ్రి కుడిపాదం కూర్చుంటే మనం ఇంకా ధర్మశాస్త్రం ఫాలో అవుతే ఇంకా ఆయన మళ్ళీ రావాల్సిందేనా? లేదు, ధర్మశాస్త్రాన్ని కంప్లీట్ చేశాడు. ఇప్పుడు మనం కేవలము ఆయన కృప ద్వారానే మనం జీవిస్తున్నాం. మనం బ్రతుకున్నామంటే కృపనే. ఆమేన్, హల్లెలూయా. ఈ కృప ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:7 ఇది కొందరికే కాదు, ఇది కొందరికే కాదు లభించేది కదమ్మా. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. ఆమేన్. అందరికి ఇచ్చాడమ్మా. కృప అనేది అందరికీ ఆయన పంచాడు ఈక్వల్ గా. కానీ ఆ కృపని మనము వాడుకోవాలి. ఆమేన్. ఆ కృప ద్వారా మనం జీవించాలి. ఆ కృప ద్వారా మనం దేవుని సేవించాలి. ఆయన ఇచ్చిన కృపను బట్టి దేవుణ్ణి వెంబడించాలి. ఆయన పిలుపుని మనము మన జీవితాల్లో ఏం చేయాలి? నెరవేర్చాలి. ఏ నిమిత్తం పిలిచాడో ఆయన కృపను బట్టి మనము ముందుకు వెళ్ళగలుగుతున్నాము.
మనం సేవ చేయగలుగుతున్నాము, ఆయన ఆరాధించగలుగుతున్నాము. ఆయన ఇచ్చిన కృపను బట్టి అందరికి ఈక్వల్ గా ఇచ్చాడు కృప. ఎవరిని ఏది తక్కువ చేయలే దేవుడు, అందరికి ఈక్వల్ గా. గాడ్స్ గ్రేస్ ఇస్ గివెన్ అకార్డింగ్ టు క్రైస్ట్ మెజర్ అని చెప్తున్నాడు. అవును. ఇట్స్ అ గిఫ్ట్. గ్రేస్ ఇస్ అ గిఫ్ట్. గిఫ్ట్ రుచితంగా ఇచ్చేదే గిఫ్ట్ అంటారు. దేవుని సంగమా, ఈ రుచితమైన కృప మనకి దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. ఆ కృప నిరంతరము మనం చూస్తామని చెప్తున్నాడు. ఎక్కడ? ఎఫీసీయులకు రాసిన పత్రిక 2:7 2:7 క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. 6 నుంచి ఆమేన్. ఎఫీసీయులకు రాసిన పత్రిక. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహేదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము ఆ క్రీస్తు రాబోయే యుగంలో ఈ కృపని ఏం చేస్తున్నాడు? కనబరుస్తున్నారు. కనపరుచుకుంటాడు. అంటే మనమందరము ఎలాగా అసలు నిజంగా మనం ఆ దినాల్లో, మరి ఆ యుగములో ఆయన గురించి మనం ఎంత గొప్పగా మాట్లాడుకుంటామంటే, ఎక్కడ లేని మనమును తీసుకొచ్చి ఆయన కృపనిచ్చి మన రక్షించి మన పరలోక రాజ్యంలోకి తీసుకెళ్లిన దేవుడి గురించి మనము సాక్ష్యం ఇవ్వబోతున్నాం. Amen. Heaven will continue to display God's grace. Amen. God is always gracious. పాత నిబంధనలు చెప్తూ ఉంటాడు, the Lord is gracious and long suffering అని చెప్తాడు. దీర్ఘ శాంతం కలిగిన దేవుడు. హల్లెలూయా. అట్టి నిజంగా దేవుడు గురించి చదవాలంటేనమ్మా ఈ తరము సరిపోదమ్మా. ఎంతవరకు రాయబడిందో అంతవరకు ఆయన గురించి రాయబడింది అంతే. కానీ దేవుణ్ణి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఆయన కృప గురించి గాని, ఆయన కనికరము గాని. ఒకసారి దావీదు కూడా కీర్తనకారుడు చెప్తున్నాడు, ఏమన్, ఎందుకు నువ్వు మనుషుల మీద అంత తలంపులు తెచ్చుకుంటావు నువ్వు అని చెప్తున్నాడు. వై ఆర్ యు సో మైండ్ఫుల్ ఆఫ్ పీపుల్? అంత ఏముంది మనిషిలో? ఆయన గురించి అంత పాకలాడతావు, ఆయన గురించి అంత ఆలోచిస్తావు, ఏముంది మనలో? నిజం చెప్పండి, ఏది మంచి ఉందమ్మా మనలో? లేదు. కేవలం ఆయన ప్రేమని బట్టి, కృపని బట్టి నువ్వు ఏమై ఉన్నావో, కేవలం ఆయన కృపని బట్టి. దేవుని సంగమా, ఆమేన్. అదే కృప ఎఫీసీయులకు రాసిన పత్రిక 3:7-8 దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపా వరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు ఆయన పరిచర్య ఎలా చేస్తున్నాడంటే కేవలం దేవుడు కృపా వరము చొప్పున. ఇప్పుడు మనం సేవ చేస్తున్నామంటే దేవుడు కృప. మనము ఆయన ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు కృప. ఆ కృప మనకి ఇచ్చాడు. వెళ్ళి స్వస్థతలు పరచు అంటే దేవుడు కృప. ఆ వరములు ఎవరిచ్చారు? ఆయనే కదా. రుచితమైన కృపతో ఆయన ఇచ్చేసాడు, ఇదిగో తీసుకొని వాడుకోండి. అందుకే మీరు గమనిస్తే ఏమైనా పిలుపు, ద కాలింగ్ ఆఫ్ గాడ్ ఇస్ ఇర్రివోకబుల్ అన్నాడు. ఒక్కసారి దేవుడు పిలిచి నిన్ను దీవిస్తే గనక మళ్ళీ అది తీసుకోడాయన. అందుకే పిలుపు ఆయనది. ఆయన మనల్ని పిలిచాడు, ఆయన కృపను బట్టి పిలిచాడు. ఆ సువార్త ప్రకటించడానికి కృపనిచ్చాడు. ఈ మినిస్ట్రీ ఆయన ఇచ్చింది ఆయన కృప వల్లనే. నువ్వు ఏమై ఉన్నావు కూడా అది దేవుని యొక్క కృప వల్లనే అని చెప్తున్నాడు. ఆమేన్. గ్రేస్ హెల్ప్స్ us in our daily living. Every day we need grace. Every step of your life you need grace. Without grace you can't go forward. Grace is the power of God. Grace is the mercy of God. Grace is the love of God. Grace is the strength of God. హల్లెలూయా. అన్నిట్లో ఒకటే దాన్ని పెట్టేశాడు, గ్రేస్ అని చెప్తుంది. అందుకే పౌల్ గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 12:28 ఏం చెప్తున్నాడంటే, లెట్ us have grace whereby we may serve God acceptably. చదవమ్మా.
అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆమేన్. ఆ యొక్క కృప ద్వారానే మనము దేవుణ్ణి సేవించు సేవ చేయాలి. that we may serve God acceptably. ఆ గ్రేస్ మనం పొందుకోవాలి. దేవా నిన్ను సేవించడానికి నాకు ఇష్టం ఉంది, కానీ నాకు కృప కావాలి. ఆమేన్. అందుకే గ్రేస్ ఎనేబుల్స్ యాక్సెప్టబుల్ వర్షిప్ అండ్ సర్వీస్. నువ్వు సర్వీస్ చేయాలన్నా దేవుడికి కృప కావాలి. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా. నువ్వు అడగాలి, అయ్యా నా వలన నేను ఒంటరి వాడిని, నేను చేయలేను, ఈ పనులు నేను చేయలేను, నాకు నీ కృప కావాలి. నీ కృప మీద ఆధారపడినప్పుడు దేవుడు ఈ కృప ఎంబడి నీ కృప ఇస్తున్నాడు. ఆమేన్. అనుదినం ఆయనతో నడవడానికి కృపనిస్తున్నాడు, ఆయన ఆరాధించడానికి కృపనిస్తున్నాడు, ఆయన సేవ చేయడానికి కృపనిస్తున్నాడు. నువ్వు జీవించున్నావు అంటే కేవలం అది కృపనే. ఎందుకంటే కృప నీ హృదయాన్ని బలపరుస్తుంది. గ్రేస్ స్ట్రెంగ్స్ ఇన్ ద హార్ట్ ఆఫ్ పీపుల్. అందుకే పౌల్ గారు 13వ అధ్యాయం 9వ వచనం చూడమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:9. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయము స్థిరపరచుకొనుట మంచిది. ఆమెన్. కృపയെ బట్టే హృదయాన్ని స్థిరపరచబడుతుంది. ఆమెన్. హల్లెలూయా. గ్రేస్ గివ్స్ యు స్పిరిచువల్ స్టెబిలిటీ. చాలా మందికి స్పిరిచువల్ స్టెబిలిటీ లేదు. ఒక దినాన బలవంతులుగా ఉంటారు, ఒక రోజున బలహీనలుగా ఉంటారు. ఒక రోజునేమో తప్పులు చేస్తూ ఉంటారు, ఒక రోజు తప్పులు చేయరు. కానీ కృప వలన, కృప ఏం చేస్తుందంటే మీ యొక్క హృదయాల్ని ఏం చేస్తుంది? స్థిరపరుస్తుంది. ఎప్పుడు ఒకేలాగా ఉండాలి మన దేవుళ్ళో. అనుదినము ఆరాధన, అనుదినము పాటలు, అనుదినము ఆయన సన్నిధిలో కూర్చోవాలి, అనుదినము. ఎందుకంటే గ్రేస్ నీకు స్ట్రెంగ్త్ ఇస్తుంది, కృప నీకు బలం ఇస్తుంది, శక్తినిస్తుంది ఆయన వెంబడించడానికి. అందుకే ఆ కృప మనకి చాలును అని చెప్పాడు. నువ్వు ఏమైనా ఉన్నావు, దానికి కృప ఎప్పుడు నిన్ను వెంబడిస్తానే ఉంటుంది. కృప ఎప్పుడు వెంబడిస్తుందమ్మా క్రైస్తవుల్ని? దేవుణ్ణి వెతికిన వారికి కృప నిరంతరము వెంబడిస్తూ ఉంటుంది తన జీవిత కాలం అంతా. అందుకని కీర్తనగాడు చెప్తున్నాడు కదా 6వ వచనంలో 23:6లో ఏం చెప్తున్నాడు? కృపాక్షేమములు నా వెంట వచ్చును. చదవనమ్మా. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆయన జీవిత కాలం అంతా కృపాక్షేమం ఏం చేస్తుంది? నిన్ను వెంబడిస్తూ ఉంటది. అందుకే నువ్వు మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్తున్నావు. కేవలం కృప వలనే. ఆ కృప ఏం చేస్తుందంటే నిన్ను వెంబడించుకుంటూ నిన్ను ఎక్కడికి నడిపించాలో అక్కడ నడిపిస్తుంది కృప. ఏ ఉద్యోగం ఇవ్వాలో ఆ ఉద్యోగంలో నడిపిస్తుంది కృప. నువ్వు ఎక్కడ ప్లేస్ అవ్వాలో దేవుడు అట్టి కృప నీకు ఇస్తున్నాడు. ఆ కృప నిన్ను వెంబడిస్తూ ఉంటుంది అని చెప్తున్నాడు. ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. ఒకరోజు కాదమ్మా కృప, ఆయన జీవిత కాలం అంటున్నాడు. అది దేవుడు. అందుకేనమ్మా మీరు దేవుని వెతుకుతే సమస్తము నిన్ను వెతుకుంటూ వస్తుంది. ప్రమోషన్ మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది. ఆమేన్. మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి అవన్నీ. ఎందుకంటే అవి వెంబడిస్తున్నాయి మిమ్మల్ని. దేవుని యొక్క కృప మిమ్మల్ని వెంబడించుకుంటూ వస్తుంది. అందుకే మనము ఆయన మీద దృష్టి పెట్టుకోవాలి అంతే. ఆయన్ని వెంబడిస్తే ఆయనకి సమస్తము నీకు అనుగ్రహిస్తానని చెప్పిన దేవుడు అవన్నీ కృప ఏంటమ్మా? దయ ఏంటి? కనికరం ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్ళినా గాడ్స్ ఫేవర్ విల్ బి అపాన్ యూ. బికాస్ గాడ్స్ గ్రేస్ ప్రొడ్యూసెస్ థ్యాంక్ఫుల్నెస్. నువ్వు ఎప్పుడు ఆ కృప కొరకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకోవాలి ఆయనకి. అందుకే పౌల్ గారు కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఏం చెప్తున్నాడంటే సింగింగ్ విత్ గ్రేస్ ఇన్ యువర్ హార్ట్ టు ద లార్డ్. ఆమేన్. ఆ కృప పొందిన వారు మనం ఎలా ఉండాలి? ఆరాధన కూడా కృప చేతనే మనం ఆయన ఆరాధించాలి.
చదవము. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఎలా స్తుతించగలుగుతున్నావు? కృప కృపా వల్లనే. సహితముగా. Amen. కృప Grace will always produce thankfulness in your heart. As much as you see grace working in your life, you will always be thankful to God. కృప నువ్వు చూసే కొద్దీ, అనుదినము నీ బిడ్డల మీద కృప చూసే కొద్దీ, అనుదినము దేవుడు మీ బిడ్డల్ని లేవనెత్తుతున్నప్పుడు కానీ, మిమ్మల్ని కానీ దేవుడు కాపాడుతున్న విధానము కానీ, రక్షించిన విధానము కానీ, మీరన్నీ ఆ కృపని తలుచుకుంటూ ఉంటే ఇంకా ఆనందముతో గంతులేస్తూ ఆయన ఆరాధించగలుగుతున్నాము. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుని హల్లెలూయా. సంగమా, ఆయన చేసే ప్రతి పనిని ఎప్పటికీ మరవకుమా అని చెప్తున్నాడు. ఆయన చేసిన మేలుని ఎప్పుడు మనము మర్చిపోకూడదు. అది గుర్తు తెచ్చుకొని ఇంకా స్తుతించాలి, గుర్తు తెచ్చుకొని ఇంకా ఆయన ఆరాధించాలి, గుర్తు తెచ్చుకొని ఆయన ఇంకా మహిమపరచాలి. అలా చేయగలిగితే గనక కృప ఎమ్మడి కృప నేను వెంబడిస్తూనే ఉంటుంది. ఏమన్. అందుకే మన పౌలు గారు గాని, లేకపోతే పేతురు గాని, వాళ్ళు పత్రికల్లో రాస్తున్నప్పుడు వాళ్ళు ఒక్కటే మాట్లాడతారమ్మా, దేవుని యొక్క కృప మరియు సమాధానము మీకు సమాధానము తోడై ఉండును. తోడై ఉండును, లేకపోతే విస్తరించబడదు. ఆమేన్. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవముకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టు నేను అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆమేన్. కృపయు సమాధానము విస్తరించునుగాక. విస్తరించునుగాక. లెట్ గ్రేస్ అండ్ పీస్ బి మల్టిప్లైడ్ అంటు యూ అని చెప్తున్నాడు. ఆమేన్. యాజ్ యు నో క్రైస్ట్, యాజ్ యు బికమ్ పర్సనల్ విత్ క్రైస్ట్, గ్రేస్ విల్ బికమ్ పర్సనల్ టు యూ. గ్రేస్ ఇస్ ఆల్వేస్ అన్ ఇంక్రీసింగ్ ఎక్స్పీరియన్స్. అది పెరుగుతూ ఉంటదమ్మా, పెరుగుతూ ఉంటది, మల్టిప్లై అవుతూ ఉంటది మీ జీవితాల్లో. అది మీ జీవితంలో విస్తరించి అది మల్టిప్లై అవుతూ ఉంటుంది. అనుదినానికి దేవుడు మీకు కృపతో నింపుతూ ఉంటాడు, కృపతో నడిపిస్తూ ఉంటాడు, కృపతో దీవిస్తూ ఉంటాడు. ఆయనకి ఏం మనం పొందుకున్నా కూడా అది కేవలం ఆయన రుచితమైన కృప వలనే అని చెప్తుంది బైబిల్. ఆమేన్. ఆ రుచితమైన కృప మనం పొందుకోవడమే కాదు, అది మల్టిప్లై కూడా అవ్వాలని చెప్తున్నాడు. ఆ కృప సమాధానము మనం పట్ల ఏమవ్వాలి? విస్తరించాలి. విస్తరించాలి. విస్తరించునుగాక. అదే కోరుతున్నాడు పేతురు, అదే కోరుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు పొందిన కృప సమాధానము దేవుడి దగ్గర నుంచి, వాళ్ళకి ఎన్ని హింసలు వచ్చినా సమాధానం అలాగే ఉంటుందమ్మా వాళ్ళ హృదయాల్లో. వాళ్ళెన్ని కష్టపడినా సువార్త ప్రకటించడానికి దేవుడు కృప, దేవుడి యొక్క సమాధానం వాళ్ళని విడిచిపెట్టలేదు. ఆమేన్. వాళ్ళని విడిచిపెట్టలా. అదే చెప్తున్నాడు కదా కీర్తనకారు, అదేగా చెప్తుంది, అది వెంబడిస్తానే ఉంటది. బ్రతుకు దినములన్నీ కృపాక్షేమం. చివరి వరకు, నీ ఆఖరి ఊపిరి వరకు కృప అనేది వెంబడిస్తానే ఉంటది. హల్లెలూయా. అందుకే ఆమేన్. హల్లెలూయా. దేవుడు కృప ఎవరికి ఇస్తాడో అని చెప్తున్నాడు. యాకోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. 4:6 అవును తల్లి. కాదు, ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము ఆమేన్. చెప్పుచున్నది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు కృప ఎవరికి అనుగ్రహిస్తున్నాడు? దీనులకు. నువ్వు ఇంకా దీనులకు కృప దీనుడిగా అనుగ్రహించు. మార్చబడడానికి నీకు కృప కావాలి. మనలో అహంకారం ఉంటే గనక ఆయన మనల్ని శిక్షిస్తాడు. దేవుడి సంగమా, అహంకారము, గర్వము మనము పక్కన పెట్టాలి. ఎందుకంటే అది మొదటి పాపము. పాపం ఎక్కడ జరిగిందమ్మా? ఏదైనా తోటలోనా, దానికి ముందునేనా? దానికి ముందు దూతలు. మొదటి పాపం ఎక్కడ అవునండి. జరిగింది? ఫస్ట్ దూతలు అహంకారంతో దూతలు. ఆయనతోనే స్టార్ట్ అయింది కదా.
అవును. ఆదాంతో స్టార్ట్ అవ్వాలా, ఆయనతో స్టార్ట్ అయింది మొదటి పాపం. అవును. ఆడు పడ్డాడు, వచ్చి ఆదాంని ఏం చేశాడు? శోధించాడు, శోధించు. అవ్వని శోధించాడు. ఆ మొదటి పాపము గర్వము. అందుకే గర్విష్ఠుల్ని ఏం చేస్తాడు దేవుడు అంటే వాళ్ళని దూరంగా ఉంచుతాడు. కానీ దీనులకైతే ఆయన కృప, యమ్ముడి కృప ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన బిడ్డలకి హల్లెలూయా. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అహంకారముతో లేకపోతే గర్వముతో ఏదైనా మనలో కనిపిస్తే గనక దేవుడు చూస్తున్నాడు, సమస్తం ఎరిగినవాడు. మన ప్రవర్తన సమస్తం ఎరిగినవాడు కాబట్టి నీలో ఏదైనా గర్వం ఉంటే అది విసర్జించండి. మీలో గర్వం ఉంటే ప్రభువా నన్ను దీనుడిగా మార్చుమని అడుగు. ఎందుకంటే రేపు ఏమి తీసుకెళ్ళము మనం. గర్వానికి ఏం చెప్తున్నాడు? మా గర్వం గురించి ఏం చెప్తున్నాడు సామెతల గ్రంథంలో? గర్వానికి ముందు ఎవరు ముందు నాశనం నడుస్తారంట? నడుస్తుంది. నాశనం నాశనం నడుస్తుంది. నాశనానికి ముందు నాశనం నడుస్తుంది. గర్వం నడుచును అని చెప్పులా. గర్వానికి ముందు నాశనం నడుస్తుంది కదన్న. నాశనానికి ముందు గర్వము గర్వము నడుస్తుంది. ఓకే, గర్వం ముందు నడుస్తూ ఉంటది, వెనకాల ఏమొస్తుంది? నాశనం నాశనం వస్తుంది. నాశనం వస్తుంది. దీనులు నడిచేటప్పుడు వెనకేం వస్తుంది? కృప కృప వస్తుందండి. ఆమె అదేగా ఆమేన్. చెప్తుంది, అది నీ వెంబడించుకుంటూ వస్తుంది. కానీ గర్విష్ఠులు వెనక ఏమొస్తుందంటే నాశనం. ఒక దినాన్న నాశనం అయిపోతారు వాళ్ళు. కానీ మనలాంటి వాళ్ళు దేవుడు కృప ఇచ్చిన వారికైతే అది వెంబడిస్తూ వస్తూ ఉంటది. ఎందుకంటే మనము అనుదినము వెరగొట్టబడుతున్నాము, అనుదినము మనం నలగొట్టబడుతున్నాము. దేవుడు మనల్ని తగ్గించుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ తగ్గింపే స్వభావం మనలో కలిగిస్తున్నాడు. దట్ ఈస్ వై బీ కేర్ఫుల్ ఆఫ్ ప్రైడ్, బీ కేర్ఫుల్ ఆఫ్ హాటీ లుక్స్ అన్నాడు. ఆమేన్. అది గనక మనలో ఉంటే అది దేవుడికి తెలుసు, నీకు తెలియకపోవచ్చు కొన్నిసార్లు. అసలు గర్వం ఎలా ఉంటుందో కూడా కొన్నిసార్లు నీకే తెలియదు. నీ ప్రవర్తన బట్టి ఎదుటి మనిషి తెలుసుకోగలుగుతున్నాడు, కానీ నీకు తెలియలేకపోతుంది. నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నాలో గర్వం ఉందని, కానీ ఎదుటి మనిషికి అయితే కనబడిద్ది అది. నీ మాటలను బట్టి, నీ చూపులను బట్టి, నీ ప్రవర్తనను బట్టి. మనకు కావాల్సింది కృప. దేవుడు మనం రక్షించడానికి ఆయన మన కృపనిచ్చి ఉన్నాడు. దట్ ఈస్ వై గాడ్ ఇస్ గుడ్ ఆఫ్ ఆల్ గ్రేస్ అని చెప్తున్నాడు. ద గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్, సమస్తం కృపకి దేవుడు అని చెప్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. 5:10. ఓకే. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఆమేన్. ఆయన ఏమంటున్నాడు? సర్వకృపానిధియగు దేవుడు, నిధియగు దేవుడు. ఆమేన్. అందుకే కదా కీర్తనకారుడు చెప్తున్నాడు ఆయన కృప నిధి కలిగిన వాడని. ఆమేన్. నీకు అన్ని విషయాల్లో కృప ఇస్తున్నాడు. బాధల్లో లేటానికి ఆయన కృపనిస్తున్నాడు, నేను నడిపించడానికి కృపనిస్తున్నాడు. ఈజ్ ద గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్. ఎందుకంటే ప్రతి వాటికి కృప ఉంది. నీ జీవితంలో ప్రతి వాటికి దేవుడు కృప ఇచ్చాడు. నువ్వు బలహీనంగా ఉన్నావు, కృప ఇచ్చాడు నేను బలపరచడానికి. ఒక విషయం నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు, అది దేవుడు కృప వల్లనే అవుతుంది. అందుకే యు మస్ట్ ఆస్క్ గాడ్ ఫర్ గ్రేస్. లార్డ్ గివ్ మీ గ్రేస్ టు ఓవర్కమ్. నువ్వు సమస్తము జయించాలన్న కృప నీకు కావాలి. ఎందుకంటే కృపలోనే శక్తి ఉంది, కృపలోనే దయ ఉంది, కృపలోనే రక్షణ ఉంది, కృపలోనే కనికరము ఉంది, కృపలోనే దేవుని యొక్క శక్తి ఏమన్ ప్రత్యక్షం అవుతుంది. ఎవ్రీ కైండ్ ఆఫ్ గ్రేస్ అమ్మా కమ్స్ ఫ్రమ్ హిమ్. ఆల్ టైప్స్ ఆఫ్ గ్రేస్ కమ్స్ ఫ్రమ్ హిమ్. అందుకే ఆ కృప ద్వారానే మనము మన జీవితాన్ని కట్టుకుంటున్నాం. మన క్రైస్తవ జీవితము ఒక విశ్వాసి ఒక శిష్యుడిగా అవుతున్నాడంటే ఇట్స్ గాడ్స్ గ్రేస్. అపోస్తల కార్యం 20వ అధ్యాయము 32వ వచనం చూడండి అమ్మా. 20:32. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆమేన్. కృపా వాక్యము
వాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచు వాక్యము మీకు చెప్పుంది దేనికి? టు బిల్డ్ యువర్ సెల్ఫ్ అప్. కృప లేకుండా దేవుడి వాక్యంలో ఎదగలేవు. కృప వాక్యం ఉంది, కృప కలిగిన దేవుడు అని చెప్తున్నాడు. ఏమైనా కృప ద్వారా నువ్వు రక్షింపబడుతున్నావు అని చెప్తున్నాడు. కృప ద్వారా నువ్వు అనేక విధాలమైన నీకు లాభము తప్ప నీకు నష్టమేం లేదు కృపలో. ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ యువర్ సెల్ఫ్ అప్, యూ నీడ్ ద గ్రేస్, ద వర్డ్స్ ఆఫ్ హిస్ గ్రేస్. హల్లెలూయా. ఆమేన్. ఏమైనా ఆ యొక్క వాక్కు కృప కూడా నీకు కావాలి. వాక్కు శక్తిని ఇచ్చాడు మనకి. అందుకే దేవుడి యొక్క వాక్యం ద్వారా నువ్వు బలపరచబడుతున్నావు. అలాగే నీ ఆత్మస్థితి కూడా ఎదగడానికి కారణము దేవుడి వాక్యమే. దేవుడి వాక్యము ద్వారానే మనము రక్షింపబడుతున్నాము. ఆమేన్. ఎవరు టెస్టిమనీస్ ద్వారా మనం రక్షింపబడట్లా. టెస్టిమనీస్ ఉంటాయి. టెస్టిమనీస్ ఏంటంటే మనల్ని బలపరచడానికి, కొంతమందిని ధైర్యపరచడానికి సాక్షులు ఉంటారు. కానీ దేవుడు వాక్యమే నిన్ను రక్షిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా నా సువార్త వెళ్ళి ప్రకటించమన్నాడు కానీ చెప్పాడా? నా ఒక వాక్కుని ప్రకటించు, నా సువార్తను ప్రకటించంటే దేవుడు వాక్యమే. అవును. అది ఏ రూపంలో అయినా ఉండని, అది రక్షణ సువార్త అయినా ఉండని, కృపా సువార్త అయినా ఉండని, దేవుడు రాజ్య సువార్త అయినా ఉండని, ఆ సమాధాన సువార్త అనే ఉండని, నీతి సువార్త అనే ఉండని, మహిమ కలిగిన సువార్త అయినా ఉండని, లేకపోతే అది చివరిలో ఏ సువార్త ఉందమ్మా? నిత్య సువార్త. నిత్య సువార్త. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అది ఆమేన్. మనుషులకి ఇవ్వలా. ఆ నిత్య సువార్త మనుషులకి ఇవ్వలా, అవును. దేవదూతలు ప్రకటిస్తారు. దేవదూతలకు ఇచ్చారు. దేవదూతలకు ఇచ్చు. ఆమేన్. ఈ ఏదైనా కానీ దేవుని యొక్క సువార్త అంటే ఒకే సువార్త, కానీ 7 భాగాలుగా విభజించబడింది. కాబట్టి ఆ ఒకే వాక్యము, ఆ వాక్యము ద్వారా నువ్వు రక్షణ పొందుతున్నావు. అది కేవలం దేవుని కృపనే. హల్లెలూయా. This is why you need the words of his grace. ఆ వాక్కు నీకు అవసరమై ఉన్నది. ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యమే నిన్ను నెమ్మదిస్తుంది. ఆ వాక్యమే నిన్ను బలపరుస్తుంది. ఆమేన్. ఆ వాక్యం వలనే నీకు సమాధానం కలుగుతుంది. దేవుడి వాక్యంలో ఉన్న కృప. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఆ కృప కలిగిన వాక్కు మనకు కావాలి. ఎందుకంటే బైబిల్ చదివే కొద్దీ మనము అనుదినము ఏమవుతున్నాము? బలపరచబడుతున్నాము. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆ వాక్యము ద్వారా. అలాగే కృప మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని ధైర్యపరచడమే కాదు. ఆమేన్. 11వ అధ్యాయం అపోస్తుల కార్యము 23వ వచనం చూడమ్మా. 11:20. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు బార్నబాస్ అక్కడికి వచ్చాడు, దేవుని కృపను చూశాడు, అవును. ఎంతో ఆనందపడి ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అక్కడ దేవుడు కృప ప్రత్యక్షమై కనపడుతుంది. కొన్నిసార్లు కృప ఒక మనిషి జీవితం మీద దేవుడి కృప కనిపిస్తుంది. ఇది కేవలము దేవుని కృప వల్లనే అని చెప్పగలుగుతున్నాం మనం. ఆమేన్. ఆ బిడ్డ ఏమై ఉన్నాడో, ఆ బిడ్డ ఎదుగుదల చూసి ఇది కేవలం దేవుడి కృప. ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఒకప్పుడు ఎలా జీవించేవాడు, ఇప్పుడు ఎలా జీవిస్తాడు, అది కేవలం దేవుడి కృప. ఎప్పుడు కృప కనిపిస్తుంటుంది మా జీవితాల్లో. ఒక మనిషి జీవితంలో దేవుడి యొక్క కృప, దేవుడి హస్తము, దేవుడు చేసిన మేలు ఆ బిడ్డ మీద కనబడింది. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తాడమ్మా దేవుడు? నీకు ఊళ్ళకి మించి చేయగలిగిన దేవుడు ఆయన. ఆమేన్. అందుకే మనము ఎప్పుడు మన గురించి మనం తక్కువ అంచనా వేయకూడదు. మనం ఆయన సృష్టి. ఆయన రక్తం ద్వారా మనము కడగబడమే కాదు, ఆ రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్నాడు, విమోచించాడని చెప్తున్నాడు. ఒకప్పుడు మనం వేరే వాళ్ళ చేతిలో ఉన్నది రక్తం ఇచ్చి ఆయన మనల్ని తీసేసుకున్నాడు. ఒకప్పుడు ఆయన స్వాధీనంలో ఉన్నాము కదా, అవునా కదా? లోకాధికారి కింద మనము పనిచేస్తూ ఉన్నాం, లోకాధికారికి లోబడుతూ ఉన్నాము ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏం చేశాడు? రక్తం ఇచ్చి విమోచించాడు. ఆ స్థానంలో, నీ స్థానంలో అక్కడ రక్తం పెట్టి నిన్ను కొనుక్కున్నాడు. ఇప్పుడు ఆ కృప అందరు రక్షణ పొందుతుంటే బార్నబా వచ్చి ఆ కృపను చూసి
ఎంతో ఆనందపడ్డాడు. ఆమేన్. ఆ కృప వాళ్ళని ఎంకరేజ్ చేసింది. గాడ్స్ గ్రేస్ బ్రింగ్స్ ఎంకరేజ్మెంట్. When you see God's grace working in people, you get encouraged. You begin to thank God, Lord, for one's life. ఒక మనిషి మారుతున్నాడు, ఆయన దేవుళ్ళు ఎదుగుతున్నాడంటే అది దేవుడి కృప వల్లనే కదా. అప్పుడు నువ్వేం చేస్తావు? దేవునికి మహిమ పరుచుకుంటూ ఉంటావు. దేవా, ఈయన ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చావయ్యా? హల్లెలూయా. ఇటువంటి వాడిని ఎలా తీసుకొచ్చావు? అసలు ఇట్స్ అన్ఇమాజినబుల్ అమ్మా. అందుకే మరి మీ ఊహలకి మించి ఉంటాయని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు అసలు యాక్చువల్గా మీ ఊహలకి మించి ఉన్నాయంటే దానికి అర్థము, మీరు సరిగ్గా చదవండి, ఫస్ట్ వర్స్ నుంచి చదువుకొని రండి. ఎలాంటి పాపిలైనా కూడానమ్మా దేవుడు మార్చగలడు. ఆమేన్. అందుకే చెప్తున్నాడు, నీ తలంపులు నా తలంపులు కావు, కావు. నీ ఆలోచనలు నా ఆలోచనలు కావు. అటువంటివి కావు. మీరైతే ఒక మనిషి పాపం చేస్తే వెంటనే శిక్షింపబడాలి, మనిషికి అయితే వెంటనే శిక్షింపబడాలి. కానీ నీ తలంపులు నా తలంపు కాదు అని చెప్తున్నాడు. ఆమేన్. ఆయన కనికరము కలిగిన దేవుడు. నిన్ను రక్షించిన వాడు వేరే వాళ్ళని రక్షించే మనస్సు మనకు ఉండాలి. లేకపోతే వాళ్ళు తప్పు చేస్తున్నారు కదా, వాళ్ళు శిక్షింపబడాలి, వాళ్ళు ఇలా కావాలి అలా కావాలి అనుకుంటే కనుక నీకు రక్షణ, అది రక్షణ కానే కాదు. నువ్వు మాట్లాడే మాటలు ఎప్పుడు దేవుడు కృప నిరంతరము ప్రతి బిడ్డ మీద, నీ మీద ఉన్నట్లుగా వేరే వాళ్ళ మీద కూడా ఉండాలని ఆశించాలి మనం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆశించాలి మనం. దేవుడు నిన్ను ఎలా లేవనెత్తుతున్నాడు, ఎలా బలపరుస్తున్నాడు, ఎలా నేను సమస్యను తీసుకొస్తున్నాడు? కేవలం ఆయన కృపే కదమ్మా. మరి వేరే వాళ్ళు అదే స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో కూడా ఆయన కృప మనకి కనపడాలి. ఆమేన్. హల్లెలూయా. 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 Grace can be received in vain. Grace must always, amen, produce a transformed life. గ్రేస్ పొందిన వారు, కృప పొందిన వారు వాళ్ళ జీవితాల్లో అంతరంగంలో మార్పు చెందుతూ ఉండాలి. కృప పొందిన వాడు ఆయన మహిమ నుండి అధిక మహిమ, మహిమ నుండి అధిక మహిమ. దే మస్ట్ బి అ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ గ్రేస్. లేకపోతే ఏమవుతుందంటే గ్రేస్ ని ఉత్తికి వాడకూడదు మనం. వి మస్ట్ గ్రో ఇన్ గ్రేస్. హల్లెలూయా. ఏమన్. కృపలో మనం ఎదగాలమ్మా. ఎదగటమే కాదు, లోన మన అంతరంగ పురుషుడు కూడా అనుదినము రూపాంతరంగం చెందాలి. ఈ మస్ట్ చేంజ్ ఎవ్రీ డే. మనలో మార్పు రావాలి. మన దేవుడి కృపను చూసి, దేవుడి ప్రేమను చూసి మనం ఇంకా ఆయన లాగా, ఆయన విధానంగా, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన నడిచిన విధానం కానీ, ఆయన ఏది ధరింపు చేసుకున్నాడు మనం కూడా అదే ధరింపు చేసుకోవాలి. క్రీస్తు కలిగిన మనస్సు మనము కూడా ధరింపు చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ ఆల్ అబౌట్, టు బికమ్ లైక్ క్రైస్ట్. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవులందరూ ఆయన పోలిన వారుగా మార్చబడాలి, ఆయన కుమారుడు స్వరూపంలో మార్చబడాలి. అందుకే కృపనిచ్చాడు. ఆ కృపను ఎలా వాడాలంటే, ఆయన వచ్చినప్పుడు ఆయన ఎట్టివారుగా ఉన్నాడు, మనం అట్టివారుగా ఉండాలని మనం ఆశించాలి. ఆమేన్. అందుకే అనేక విషయాల్లో దేవుడు మనకి కృప ఇచ్చాడు, కృప వరాలు ఇచ్చాడు. ఆమేన్. ఆ కృప వరాల్ని కూడా మనం ఎలా వాడుకోవాలో కూడా మనము నేర్చుకోవాలి. ఆయన కృప చేతనే మనము దాన్ని వాడాలి. దేవుని సంగమా, కృప ఎప్పుడు మనకి ఆదరణ కలిగిస్తుంది. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం వస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ ఇప్పుడు నీకు ఆదరణ ఎలా కలుగుతుంది? కృప వల్లనే అని చెప్తున్నాడు. కృపచేత. ఆమేన్. కృప చేత నీకు ఆదరణ కలుగుతుందమ్మా. హల్లెలూయా. నిత్యమైన ఆదరణ. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అంతేకాదమ్మా, గొప్ప విషయం ఏంటంటే
పౌలు గారు ఏమంటున్నారంటే గలిలీ రాసిన పత్రిక 1:15 ఇట్ ఈస్ గ్రేస్ దట్ కాల్ మీ అని చెప్తున్నాడు. గాడ్ హెస్ కాల్డ్ మీ బై హిస్ గ్రేస్. చదవమ్మా 1:15. గలిషియన్. అవర్ కాలింగ్, అవర్ లైఫ్ బిగిన్స్ విత్ గ్రేస్. ఇట్ ఎండ్స్ విత్ ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఆయన కృప చేతనే కదా నిన్ను పిలిచింది, అవునా కాదా? నీకు నువ్వు వచ్చేసావా ప్రభులోకి? ఏం లేదమ్మా, ఆయన నిన్ను తలుచుకున్నాడు. నేను నిన్ను ఏర్పరచుకున్నానని చెప్తున్నాడు. ఏర్పరచబడిన వారు అందరినీ ఏం చేశాడంటే తన సువార్త ద్వారా పిలిచాడు. ఆ కృప నీకు ఇచ్చాడు. ఆయన తెలుసుకోవడానికి కృపనిచ్చాడు, ఆయన ఎరగడానికి కృపనిచ్చాడు. ఇప్పుడు ఈ క్రైస్తవ జీవితం పిలుపు కూడా కృప వల్లనే. వీఆర్ ఆల్ కాల్డ్ బై గాడ్స్ గ్రేస్. సో అవర్ కాలింగ్ బిగిన్స్ విత్ గ్రేస్. ఆమేన్. హల్లెలూయా. పుట్టక దేవుడి కృపనే, పిలుపు దేవుని కృపనే, చివరి వరకు దేవుడి కృప నిన్ను వెంబడిస్తూ ఉంటది. కృపతో మొదలైంది, కృపతోనే ముగింపు ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏది నువ్వు స్టార్ట్ చేసావో కృపతో, కృపే నీకు ముగిస్తుంది. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత మనకి ఇంకా కృప అవసరం ఉండదు. అందుకే ఇది కృపకాలం అంటున్నాడు. నీకు ఇప్పుడు ఉన్నంత కాలము దేవుడు పిలుపు అందరినీ పిలుస్తున్నాడు, కానీ వాళ్ళు గుర్తించాలి. హల్లెలూయా. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు కృపకాలము దాటిన తర్వాత ఎంత మొరపెట్టినా కూడా ఏం లాభం? ఆ పైన విందులో వాళ్ళు పాల్గొలేరు, 1000 సంవత్సరాల పరిపాలనలో ఉండలేరు. వాళ్ళు వేచి ఉండాలి. 1000 సంవత్సరాల పరిపాలన అయ్యే వరకు వేచి ఉండాలి. అవసరమా మనకి? దేవుడిచ్చిన కృప కాలంలోనే మనము రక్షణ పొందుకోవాలి. ఆ కృప కాలంలోనే మనము జీవించాలి. ఆ కృప ఎంబడి కృప ఇచ్చే దేవుడు, అది మనం పొందుకొని మన ఆత్మస్థితిని మనం మార్చుకుంటూ వెళ్ళాలి. అనుదినము రూపాంతరంగా చెందుతూ ఉండాలి. క్రీస్తు స్వభావము, క్రీస్తు పోలిన వారుగా మనం మార్చబడుతూనే ఉండాలి. అందుకే మనకి కృపనిచ్చాడమ్మా. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులకు తీసుకొచ్చును గాక. ఆమేన్. ప్రభువా, సర్వోన్నతుడా,